అందరికీ నమస్కారం. ఈరోజు ఇవాళకి ఇంకా ఇద్దరు సార్లు నిజామాబాద్లో, నల్గొండలో మొత్తం ఇప్పటికి రిటైర్మెంట్ అయిన సార్లు ప్రభుత్వ ఉద్యోగులు 36 మంది ఇప్పటికీ ఎక్స్పైర్డ్ అయినరు. మరి రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఆన్ డ్యూటీ ఎంపీడీఓగా పనిచేస్తుండు. మరి వర్క్ ప్రెజర్తోని మరి ఇవ్వాల్సిన పైసలల్లో వారికి చెల్లాల్సిన పేమెంట్స్ సగం పేమెంట్స్ వల్ల ఈరోజు బాగా ప్రెజర్ పెరిగి మరి ఆన్ డ్యూటీలో మరణించిందనంటే నిజంగా ఈరోజు మనం ఎక్కడున్నాం అనేది అర్థం చేసుకోవాలి. ఈరోజు ఇంతమంది చనిపోతున్న ప్రభుత్వం ఇప్పటి వరకు మరి ఒక జాలి, దయ, కరుణ అనేది లేకుండా ఈరోజు 40 సంవత్సరాలు వారు నిస్వార్థంగా వాళ్ళు సేవలు అందించి ఇక్కడ ఉన్నది కూడా ఇద్దరు కూడా రిటైర్డ్ అయిన ఎంపీడీఓలు. వీళ్ళు రిటైర్డ్ అయినరు సార్, ఇంకొక 1 ఇయర్ ఏమో సర్వీస్ ఉన్నది. మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం పెద్ద హృదయంతో ఆలోచించాలి. ప్రజలకు సేవలు అందించుకుంటా ఈరోజు ఆయన బెస్ట్ ఎంపీడీఓ అవార్డు తీసుకున్నాడు. మొన్ననే ఆ ఫోటో కూడా చూసినాం మనం. సీతక్క గారు దగ్గర ఉండి మరి అవార్డు ఇచ్చిండ్రు. మరి అంత మంచి సేవలు అందించి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వంకి వచ్చే ఫలాలన్నీ కూడా ప్రజలకు చేరే విధంగా చేసిండ్రు. కానీ ఈరోజు అధికారులు అంత నీతి నిజాయితీతో పనిచేసిన వాళ్లకు ఈరోజు ఇటువంటి కష్టం రావడం, వాళ్ళ మీద అంత ప్రెజర్ పడడం నిజంగా చాలా బాధాకరం. ప్రభుత్వం ఈరోజు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నారు సీతక్క గారు. మీ చేతులకెళ్ళి మీరు అవార్డు ఇచ్చిండ్రు, మీ నియోజకవర్గంలో పనిచేస్తుండ్రు. అంతేకాకుండా మరి ఇదే వరంగల్ జిల్లాకి వెళ్ళి ఎంపీడీఓలు చేసినటువంటి సార్ మొన్నటిదాకా క్యాన్సర్తోని పోరాటం చేసిండు. సార్ క్యాన్సర్తో పోరాటం చేసి మరి ఆయన ఎంతో అమౌంట్ ఆయన చేతులకి ఖర్చు పెట్టుకుని ఈరోజు బయటపడి ఆయన బతికి మన ముందు నిలబడ్డారు. ఈ విధంగా ఎవరు చూసినా ఎన్నో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ఇబ్బందులు మనం చూసినాం. కానీ ప్రభుత్వం కనీసం వీళ్ళ సార్కి అయితే వాళ్ళ పిల్లలు దేవుని దయ వల్ల వాళ్ళు ఒక ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్లో వాళ్ళు కష్టపడి వాళ్ళు పైకి చేసిండ్రు. కానీ ఈరోజు ప్రజలకు సేవలు అందించుకుంటూ ఆన్ డ్యూటీలో ఆయన అసువులు బాసిందనంటే ఇది ప్రభుత్వం మరి దీన్ని ఏ విధంగా పరిగణిస్తారో అర్థం చేసుకోవాలి. ఇక్కడికి వచ్చి మంత్రులు కానీ అందుకే ఆన్ డ్యూటీ పోయింది కాబట్టి వాళ్ళు మరణం పొందినట్టు, ఆన్ డ్యూటీ పని చేసుకుంటూ పోయింది కాబట్టి వాళ్ళు 100% వాళ్ళు వీరులుగానే భావించాలి. ఇంకోటి ఆయన ఉత్తమ ఎంపీడీ అవార్డు కూడా తీసుకున్నట్టు వ్యక్తులు కాబట్టి ప్రభుత్వం వచ్చి వాళ్ళు స్పందించాలి. అంతేకాకుండా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 36 మంది, అలా ఇంకో ఇద్దరు ప్రిన్సిపల్, ఇంకొక ఆయన నల్గొండలో ఒక ఉద్యోగి కూడా మరణించడం జరిగింది. మొత్తం 36 మంది ఇప్పటికీ ఇంతమంది చనిపోయింది. కాబట్టి ప్రభుత్వం ఒక ఆలోచన చేయాలి, మంచి ఆలోచన చేయాలని కోరుకుంటూ రాజేంద్ర బ్రదర్ కుటుంబానికి కూడా ఆదరణ భగవంతుడు దయచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం.